రక్తం పారిస్తే చంద్రబాబు నాయుడు గారు నీరు పారిచ్చిన వ్యక్తి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆనాడు ప్రాజెక్టు కూడా ప్రారంభించాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, కార్బన్, డిక్సన్, జోహో, టీసీఎల్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. కరూరు జిల్లా లాంటి అనంతపూర్కి మోదీ 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 విశ్వనాయకుడు రాయలసీమ నడిపొట్టును అడుగు పెట్టాడు. వారికి మోదీ మోదీ మోదీ. ఇప్పుడు భారత ప్రధాన మంత్రి విశ్వనాయకుడు రాయలసీమ నడిపొట్టున అడుగు పెట్టింది. వారికి మనందరం లేచి కరకరాల తులతోటి స్వాగతం సుస్వాగతం. పెద్దలు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన్ని నిలిపిన మహోన్నతవంతి వ్యక్తి నరేంద్ర మోడీ గారికి యూత్ ఐకాన్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాము. నారా లోకేష్ గారు స్వాగతం పలుకుతారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున సన్మానం చేశారు భారత ప్రధానమంత్రి గారికి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు. దగ్గర పండి లాభార్థి. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున కొనిదెల నాగబాబు గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు. కొనిదెల నాగబాబు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు అందరూ దయచేసి వారి వారి స్థానాల్లో ఉపస్థితులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు లబ్ధిదారులందరికీ కూడా మన భారత ప్రభుత్వం తరపున ఎవరైతే అట్టడుగు వర్గాలు అంత్యోదయాన్ని స్ఫూర్తిగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ఆ లబ్ధిదారులకు సన్మానం చేస్తారు. లబ్ధిదారులందరికీ కూడా స్వయంగా నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం దగ్గర లబ్ధి పొందిన